మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్లో లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమం ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది మాదిగ నేతలు కార్యకర్తలు హాజరు కావాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాదిగ పిలుపునిచ్చారు. నెల్లూరు అంబేద్కర్ భవన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం తాము ఎన్నో పోరాటాలు చేశామని, ఎంతో మంది మాదిగలు తమ ప్రాణాలు సైతం అర్పించారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై జిల్లాకు కాకుండా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ అధ్యక్షులు డేగా రాఘవేంద్ర మాట్లాడుతూ లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి మాదిగ కుటుంబం నుంచి ఒకరు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాతంగి కృష్ణ, డేగా రవి, రాఘవేంద్ర, పల్లాల శ్రీనివాసులు, ఆనందరావు, జనార్దన్, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లో 7వ తేదీ భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ ఉద్దేశంగానే ఈరోజు మాదిగ సంఘాలు, అదేవిధంగా అన్ని సంఘాల్లో ఉండే మాదిగ నాయకులు, అదేవిధంగా పార్టీలకు అనుబంధమైన అన్ని పార్టీల్లో ఉండే మాదిగ నాయకులు కూడా ఈరోజు అందరూ కూడా లక్ష డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి జిల్లాలో ఉండే మాదిగలందరూ లక్షలాదిగా తరలి వచ్చి హైదరాబాద్లో జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి మాదిగ కుటుంబాలు, మాదిగ యువకులు, మాదిగ స్టూడెంట్లు, మాదిగ ఉద్యోగస్తులు, మాదిగ మహిళలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకొని, మాదిగ కుటుంబాలైతే ఉద్యమం స్టార్ట్ అయిన కొత్తల్లో ఎంతోమంది జైలు పాలయ్యి, ఎన్నో కుటుంబాలు మాదిగలు అమరవీరులు కూడా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాదిగలకి చిరకాల కోరిక. ఆ ఎస్సీ వర్గీకరణ లేకపోతే మాదిగలకు భవిష్యత్తు లేదనేది మాదిగ యువకుల్లో, మాదిగ స్టూడెంట్లు, మాదిగ ఉద్యోగస్తులు అందరూ కూడా తెలిసిన సందర్భం ఇది. అందువలన ఎస్సీ వర్గీకరణ జరగాలంటే గత ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణని ఏ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే విధంగా సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో భాగంగానే ఈరోజు ఈ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ కమిషన్లకు కూడా అన్ని జిల్లాలు తిరిగి అన్ని మాదిగల అభిప్రాయాలు, ఎస్సీ మాలల అభిప్రాయాలు, అన్ని అభిప్రాయాలు కూడా తీసుకొని ఈరోజు తెలంగాణలో అయితే ఏకసభ్య కమిషను నివేదిక పూర్తిగా అయ్యి రేపు 4వ తేదీ ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ, అదేవిధంగా అసెంబ్లీలో పెట్టేదానికి కూడా తెలంగాణలో చాలా ముందుకొచ్చింది. చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏపీలో కూడా ఒక జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఇది గత 4 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడుండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఈ వర్గీకరణ కూడా 4 సంవత్సరాలు అమలయ్యి కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు అప్పుడు కొట్టేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అదే సుప్రీంకోర్టు 7 బెంచీలతో, ఫుల్ బెంచీతో 7 బెంచీతో ఈరోజు సంచలనాత్మకమైన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మాకు తెలియకడతా ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేయంగానే ఎక్కడ వర్గీకరణ అక్కడ స్టాప్ చేసేశారు. అదే సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు ఇవ్వగానే కూడా మాదిగ వర్గీకరణ కూడా అదే విధంగా అమలు చేయాలి కదా. కానీ మళ్ళా దానికి ఒక కమిషన్ వేసి మళ్ళా మాదిగలు మళ్ళా నష్టపోయే విధంగా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఇంకా నాన్సుడు వ్యవహారమే చేస్తూ ఉన్నాయి. అందువలన రేపు 7వ తేదీ జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి ఇది ప్రతి ఒక్క
మాదిగ జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాం విజయవంతం చేసి, అదేవిధంగా మాది ఇంటికి ఒకరి చొప్పున హైదరాబాద్ తరలి వచ్చి మాదిగల సత్తా ఏదో చూపిస్తేనే, మనకి తెలంగాణలో చూపిస్తేనే రేపు ఏపీలో కూడా భయపడి వర్గీకరణ చేస్తారు. అందువలన రేపు జరగబోయే 7వ తేదీ లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి ఇంటికి ఒక మాదిగ బిడ్డ, ఇంటికి ఒక మాదిగ మహిళ చొప్పున ప్రతి ఒక్క మాదిగ జాతిలో పుట్టిన వాళ్ళందరూ కూడా రేపు హైదరాబాద్కి మాదిగలందరూ ఏ సంఘాలతో పని లేదు, ఏ వర్గాలతో పని లేదు, మీరు ఏ వర్గం అయినా అందరూ పోరాటం చేసింది ఎస్సీ వర్గీకరణ కోసమే. ఆ ఎస్సీ వర్గీకరణ కోసమే మనందరం పోరాటం చేస్తున్నాం తప్ప, అందువలన అందరం కలిసికట్టుగా ఎస్సీ వర్గీకరణ సాధించేదానికి మేము ఆ వర్గం ఈ వర్గం అనే తేడా లేకుండా మాదిగల సత్తా ఏదో చూపిస్తేనే ఎస్సీ వర్గీకరణ మనకి తొందరగా జరిగే అవకాశం ఉంది. అందువలన రేపు 6వ తేదీ ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉండే మాదిగలు ఇంటికి ఒకరు చొప్పున వచ్చి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అందువలన ఈరోజు నెల్లూరు జిల్లా తరఫున నియోజకవర్గానికి కూడా ఒక 1000 మంది చొప్పున బయలుదేరే విధంగా మేము ప్లాన్ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలోని మాదిగ జాతికి సంబంధించిన అన్ని పార్టీలు, అన్ని సంఘాల యొక్క నాయకులు ఈరోజు ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి 7వ తేదీ లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని మాదిగ జాతి ముద్దుబిడ్డైనటువంటి మందాకృష్ణ మాదిగ గారు పిలిపించారు. ఆ పిలుపుకి నెల్లూరు జిల్లాలో నుంచి జనాల్ని సమీకరించి ఒక రకమైన ఇంట్రెస్ట్ కలగజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని పార్టీలు వాళ్ళు ఎవరు వ్యతిరేకించే పార్టీ లేదు, ఎవరు ఏ నాయకులు లేరు. కానీ ఎందుకు జాప్యం అవుతుందనేది కూడా అర్థం కాని సమస్య. దాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ డప్పులు అనేది కన్నా కూడా తెలంగాణలో డప్పులు అంటారేమో, ఇక్కడ తప్పిట్లు అంటారు, మన ఏపీలో తప్పిట్లు అంటారు. అదేవిధంగా మాదిగ జాతి ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు అనే దానికి నిదర్శనం ఏంటంటే, ఒకటి చెప్పులు కుట్టేది పెద్ద వాళ్ళు లాక్కెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు చెప్పులు కుట్టే అవకాశం లేదు, చెప్పులు ఉత్తి కూడా చేయలేని పరిస్థితిలోకి వచ్చేసారు. అదేవిధంగా వ్యవసాయం పనులు ఇవన్నీ మిషనరీస్ వచ్చేసాయి. తర్వాత ఈ బ్యాండ్ మేళాలు తప్పిట్లు అనేటివి వాయించేవాళ్ళు ఇప్పుడు బ్యాండ్ మేళాల కింద అన్ని కులాల కూడా వాయించే పరిస్థితి వచ్చేసింది. ఈ విధంగా వాళ్ళు రోజుకు ఒక పూట తింటూ బతుకుతూ ఉన్నారు. ఆ కష్టాల్లో నుంచే ప్రభుత్వం ఏదైతే స్వల్పం అనేటువంటి హాస్టల్స్ అవన్నీ పెట్టి పిల్లల్ని చదివించుకొని ఏదో ఒక రకమైన చదువులు చదివించుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వస్తే డెవలప్ అవుతారు అనేది ఒక కోరిక, కళ స్టూడెంట్స్కి. కనీసం ఈ వర్గీకరణ జరిగితే తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశ. కాబట్టి రేపు జరగబోయినటువంటి 7వ తేదీ జరిగే ఈ యొక్క ప్రోగ్రాంకి హైదరాబాద్కి నెల్లూరు నుంచి మాదిగ జాతి ప్రజలందరూ కూడా తరలి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా గుర్తు చేయడం జరుగుతుంది. మణిమార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు రేపు జరగబోయే హైదరాబాద్లో 7వ తేదీ జరగబోయే కార్యక్రమానికి మాదిగ జాతి ముద్దుబిడ్డ కృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో పెట్టిన మీటింగ్కి ప్రతి మాదిగ జాతి ప్రతి బిడ్డ కూడా రేపు 7వ తారీఖు డప్పును తీసుకొని కదిలి రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మాదిగల కళ ఎస్సీ వర్గీకరణ అనేది మనం తొందరగా నెరవేర్చుకోవాలా అంటే ఈ సభని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయవలసిందిగా మేము మాదిగ జాతి ప్రతి బిడ్డకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం.
మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో మరి అంబేద్కర్ భవనంలో ఈరోజు పందిరి సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేసిందో మరి దాని గురించి మరి మందాకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో రేపు 7వ తేదీ లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు ఈరోజు అన్ని పార్టీలో ఉన్నటువంటి మాదిగలు కానీ నాయకులు కానీ అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు కానీ అన్ని సంఘాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చేదానికి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. డప్పులతో ప్రతి ఒక్కరూ కూడా మాదిగ బిడ్డ ఒక డప్పు తీసుకొని 6వ తేదీ మరి పందేటి సుబ్బన్న గారు అదేవిధంగా మరి నేగా రవిరాఘేంద్ర గారి వీళ్ళ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మరి జనార్దన వాళ్ళ ఆధ్వర్యంలో మరి బాబు జగజ్జీరావు భవనం నుంచి ఆర్టీసీ పక్కన బాబు జగజ్జీరావు భవన్ నుంచి ర్యాలీగా 6వ తేదీ మధ్య నుంచి మరి కార్లు కానీ అన్నీ కూడా బయలుదేరుతున్నాయి. ఎవరైనా ఈ జిల్లాలో అందరూ కూడా రావాలి. ఎవరి పాటికి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కానీ మరి వివిధ సంఘాలలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా కార్లు కానీ బస్సులు కానీ కూడా అన్నింటిలో బయలుదేరుతున్నారు. మరి ఎవరైనా రావాలనుకుంటే సుబ్బానికి కాంటాక్ట్ అయ్యి ఎవరైనా వెహికల్స్ ఎవరెవరు ఏదన్నా కార్లు కానీ లేదంటే టెంపోలు కానీ ఇంకేదన్నా కొన్ని సమకూరుస్తున్నాం. అన్నీ కూడా అందరూ కూడా మాట్లాడుకుంటాం ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. మరి తర్వాత కూడా మరి ఎన్ని బళ్ళు పెట్టాలి, కార్లు పెట్టాలా, బస్సులు పెట్టాలి అనే దాని మీద కూడా మేము చర్చించుకొని మరి 6వ తేదీ బయలుదేరుతున్నాం. అందరూ కూడా ఈ జిల్లా నుంచి అందరూ కూడా రావాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్కరు డప్పు తీసుకొని మాదిగలందరూ కూడా డప్పు తీసుకొని బయలుదేరాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ రేపు హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. రేపు హైదరాబాద్లో 7వ తేదీ జరుగు లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి మాదిగ జాతి బిడ్డలందరూ కూడా అశేషంగా ఇక్కడి నుంచి కదిలి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముందుగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీన రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందరికి కూడా మాదిగలందరికీ కూడా హర్షదాయకం. ఆ తీర్పుని అమలు చేసే భాగంగా రేపు అక్కడ జరుగు కార్యక్రమాన్ని మనం వేలాదిగా ఇంటికి ఒక మనిషి లేదా ఇద్దరు డప్పులతో వెళ్ళి, ఎందుకంటే మన జాతికి డప్పు చెప్పు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అయితే యుగాలు మారినప్పటికీ మనకున్నటువంటి కుల వృత్తిలో ఎటువంటి మార్పు రాలేదు. అయితే ఆ డప్పు ద్వారా మనం అందరం కూడా రేపు అక్కడ మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమానికి అందరూ హాజరయ్యి మన యొక్క ఈ యొక్క రిజర్వేషన్ దాన్ని మన ఏపీలో కూడా అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మేము వచ్చిన ఎక్కడ ఏంటంటే మన సుబ్బన్న ఆధ్వర్యంలో రేపు 7వ తారీఖు జరగనున్న వర్గీకరణ గురించి డప్పు సప్పుడు 1000 గొంతుల లక్ష డప్పులు 1000 గొంతులు దానికి అందరూ ప్రతి మాదిగ ఆడపడుచులు ప్రతి యువకులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అన్న తరఫున మేమందరం కోరుకుంటున్నాం.